మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారండి. వారు అసెంబ్లీలో మాట్లాడలేక వాళ్ళ యొక్క రూముల్లో, ఇళ్ల దగ్గర, వాళ్ళ యొక్క ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేశారు. దానిలో ఆయన మాట్లాడినవి ఏంటంటే, వీళ్ళు అసత్యాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారని. ఇప్పటివరకు అబద్ధాలతో, అసత్యాలతో 5 సంవత్సరాలు ప్రజలను మోసం చేసి కాలయాపన చేసిన నిన్ను ప్రజలు సాగనంపేశారు. అయినా నువ్వు ఈరోజు మాట్లాడడం నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇందులో భాగంగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడాడు. కార్పొరేటర్ స్థాయి కూడా పనికిరాని వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్యే అవడానికి 2 సంవత్సరాలు పట్టింది అని. ఆయన నిజాయితీ గల రాజకీయం 2014 నుంచి చేస్తున్నారు. 2014 నుంచి చేశారు కాబట్టి ప్రజల్లో మనిషి అయ్యాడు ఆయన. నువ్వు ఉన్న 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఒక్కరోజు అంటే ఒక్కరోజైనా వెళ్ళగలిగావా? నీకు ఆ దమ్ము ధైర్యం నీకు ఉన్నాయా? కేవలం గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ప్రజలు ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని నీ మీద చూపించి నిన్ను ఒక ముఖ్యమంత్రిగా చూశారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే, అదే ప్రజల చేత చేదరించుకోబడ్డ ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే అది నువ్వే అయ్యావు, కానీ మరి ఇంకెవరు కాదు. ఇన్ని సంవత్సరాల్లో ముఖ్యమంత్రులు చాలామంది చేశారు. వాళ్ళందరూ చాలా మంచిగా హుందాతనంగా బయటికి వెళ్ళారు. నీ యొక్క హుందాతనాన్ని నువ్వు ఏ విధంగా కోల్పోయావో 2 విషయాల్లో చెప్తాను. నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది చేత పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలు ఆడించిన అటువంటి వ్యక్తివి నువ్వు. రాజకీయం చేయాలంటే హుందాగా చేయాలి. వాళ్ళందరూ ఇవాళ నీ విషయాన్ని బయటపడుతున్నారు. లక్షల రూపాయలు మాకు ఇచ్చారు, మాకు ఈ 1 లక్ష ఇచ్చి మమ్మల్ని తిట్టమన్నాడు, 3 లక్షలు ఇచ్చి తిట్టమన్నాడు, 5 లక్షలు ఇచ్చి తిట్టమన్నాడు అని నీ యొక్క నిజస్వరూపాన్ని ఈరోజు నీ వ్యక్తులు బయటపెడుతున్నారంటే నీ యొక్క పరిస్థితి ఏంటో నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఈ ప్రతిపక్ష హోదా కావాలా? నీకు 151 సీట్లు వస్తే కనీసం 100 సీట్లు కాదు కదా, 50 సీట్లు గెలుచుకోలేనటువంటి ఒక వ్యక్తివి నువ్వు. ఒక శక్తి అనుకుంటున్నావు, నువ్వు ఒక వ్యక్తివి. నీకున్న ఓట్లన్నీ కూడా అప్పటికి ఇప్పటికీ ఏమైనా ఉన్నాయి నీ ఓట్లు అంటే కూడా మీ నాన్నగారికి సంబంధించి, మీ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో వచ్చిన ఓట్లే తప్పితే జగన్మోహన్ రెడ్డి అనే ముద్రతో వచ్చిన ఓట్లు అయ్యి కాదు. నువ్వు ఏదో ఉచిత పథకాలు పెట్టానన్న ఉచిత పథకాలు మీ ఇంటికాడే నీ తీసుకొచ్చి ఇవ్వలేదు, మీ నాన్నగారు సంపాదించిన ఇవ్వలేదు, లేకపోతే మీ తాతగారు సంపాదించిన ఇవ్వలేదు. మీరు తీసుకొచ్చి ఎవరైతే ప్రజలు ట్యాక్సులు కడుతున్నారో ఆ ట్యాక్సులు కట్టిన డబ్బులు తీసుకొచ్చి మీరు ప్రజలకు పంపిణీ చేస్తున్నారు తప్పితే ఆ ప్రజలకు మీరు ట్యాక్సులు కట్టిన వాళ్ళకి మీరు ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించే విధంగా మీరు ప్రయత్నాలు చేశారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఈ రోజుకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అవుతుంది? ఒక 9 నెలల కాలంలో ఈ రాష్ట్రం మొత్తాన్ని ఒకసారి కింద నుంచి పైకి తిరగేస్తా, నువ్వు చేసిన అప్పుల నుంచి కూరుకుపోయినటువంటి అప్పుల్ని అన్నింటినీ కూడా ఈ 9 నెలల్లో బయటేస్తుందా? వెయిట్ చేయాలిగా. నువ్వు 5 సంవత్సరాల పాటు నువ్వు చేసిందంటే ఏ ప్రజలకు ఒక రోడ్డు నేను చెప్పుకోగలిగిన రోడ్డు ఇది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా నా రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్లో నేను ఈ రోడ్డు వేసాను నువ్వు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క రోడ్డు ఎక్కడైనా ఉందా? దమ్ముంటే దాన్ని రిలీజ్ చేసుకుని ఒక శ్వేతపత్రం విడుదల చేసుకో, నీ గురించి మేము చెప్పుకుంటాం. నువ్వేమీ చేయలేకపోగా ప్రజలను మోసం చేసి ప్రజలకు మాయమాటలు చెప్పి ఇవాళ నువ్వు 11 సీట్లు వస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు. గతంలో 23 సీట్లు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి 5 మందిని నేను తీసేసుకుంటే అతనికి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని వ్యంగ్య మాటలు మాట్లాడి నువ్వు వాళ్ళని అటువంటి మాటల ద్వారా నువ్వు సునకానందం పొందినటువంటి వ్యక్తివి నువ్వు. మరి ఇవాళ వాళ్ళకి అన్ని సీట్లు వస్తే 18 సీట్లు, 23లో 5 పోతే 18 సీట్లు ఉన్నా కూడా వాళ్ళు ప్రతిపక్షం రాకూడదు, నీకు 11 ఉంటే ప్రతిపక్షం రావాలా? ఇది ఎక్కడ ఏ విధంగా మాట్లాడుతావు నువ్వు? ఆ విధంగా నువ్వు ప్రజల సమస్యను ఇన్నిసార్లు అసెంబ్లీ జరిగిన సమావేశాల్లో ఒక్కరోజైనా ప్రజా సమస్య మీద నువ్వు గళమెత్తి మాట్లాడావా? నీ తరఫున ఉన్నటువంటి ఈ 11 మంది ఎమ్మెల్యే నువ్వు కాకున్నటువంటి 10 మంది ఎవరైనా మాట్లాడారా? ప్రజలకు ముందరకు వచ్చేసి పవన్ కళ్యాణ్ అట్లా చేసావు, పవన్ కళ్యాణ్ ఎలా చేసావు, అసలు మీకు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు? ప్రజలందరూ ఈ రోజున దేశం మొత్తం కూడా తలుస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. అటువంటి విషయంలో నువ్వు ఎక్కడ వెనకబడిపోతావు అనే ఉద్దేశంతో నీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు కానీ నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక అనుచిత వ్యాఖ్య చేస్తే మేము కూడా జనంలో కనపడతాము, లేకపోతే నా ఉనికిని కోల్పోతాము అనే ఒక భయంతో, మేఘపోతూ గాంభీర్యంతో నువ్వు వాళ్ళు మాట్లాడుతున్నావు తప్పితే నీ యొక్క ప్రెస్ మీట్లో నిజాయితీ ఎక్కడ ఉందో ఒక్క విషయంలో నిరూపించుకోగలవా జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇప్పుడైనా సరే మీరు మారకపోతే ప్రజలు మిమ్మల్ని ఇంకా మర్చిపోయారు. ఇక అసలు మీరు సోదిలో కూడా ఉండరు. ప్రజా సమస్యల మీద పోరాడమని నేను మీకు సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది ప్రతిపక్ష హోదా నీకు కలవాలనుకున్నప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ప్రవర్తించే ఆ ప్రవర్తన నీ దగ్గర ఏది? ఎంతసేపు నేను ఎత్తుకెళ్ళి పైన కూర్చోబెట్టాలి, నన్ను మొయ్యాలనే ఆలోచనలో నువ్వు ఉన్నావు తప్పించి ప్రజల తరపున నిలబడే ఈ నాయకుడిగా నువ్వు పనిచేయాలనే ప్రయత్నం నువ్వు చేయట్లేదనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి విషయంలో కనుక నువ్వు మాట్లాడితే కనుక దీని మీద ఎంతటి వరకైనా ముందరికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ నీ దువ్వాడ సీను నీ యొక్క నువ్వు జూలు సపోర్ట్ చేస్తా